హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి విక్కు వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నాము సాయంత్రము. అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తున్నామండి. వినాయకుడిని అయితే 9 డేస్కి అయితే నిమజ్జనం చేస్తున్నాము. అలాగే పిల్లలందరి కోసం అనేసి సాయంత్రము ఉట్టు అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకున్నాము. అలాగే సాయంత్రం కూడా పిల్లలందరూ కలిసి దాండియా కూడా ఆడదామనేసి అనుకుంటున్నారు. సో దాండియా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాము. కుకింగ్ మాస్టర్స్ అయితే పొద్దున్నే వచ్చేసారండి. ఎందుకంటే మధ్యాహ్నం అన్నదానం చేద్దాం అనుకున్నాం కాబట్టి మార్నింగ్ వచ్చేసి అన్నీ అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నారు. అలాగే కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు. ఇంకొంచెం సేపట్లో పూజ కూడా స్టార్ట్ అవుతుంది. అలంకరణార్థం ఆభరణార్థం హృద్రాగ్రమచూర్ణాన్ని సమర్పయామి యథాష్టోత్తర శతనామావళి. అందరికీ అక్షతలు ఇవ్వండి. అష్టతం చెప్తూ ఉంటాను, మీకు పూలు వేయండి. మీద వాళ్ళు అక్షరాలు కొద్దిగా వేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక 4-5 రావాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. అష్టోత్తర శతనామావళి. పూలు అయిపోతే అక్షతలు. ఓం గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. చేతులు అక్షత పట్టుకోండి. కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ మహారాజ్ కి 5,000 రామన్న గారి పాట 5,000 మరి ఎవరైనా ఉంటే పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా మరి ఈ వినాయకుడిని ఎవరైతే నిలబెట్టారో యూత్ అసోసియేషన్ నుంచి మన రామన్న గారి పాట ఒకటోసారి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 9,000 రూపాయలు అంటున్నారు. మరి ప్రత్యేకంగా రవిరన్న చెప్పండి మీరు కూడా. రాజేష్ భాయ్ 9,000 ప్రభాకర్ అన్న గారి పాట 20,000. ప్రభాకర్ అన్న గారి పాట 20,000. రిషిల్ గారి పాట 20,500. మన రిషిల్ గారి పాట 20,500. మరి మన రిషిల్ గారి పాట 22,500. మన ప్రభాకర్ అన్న గారి పాట 24,000. 26,000 అంట. రిషిల్ గారి పాట 26,500. రిషిల్ గారి పాట 28,000. రిషిల్ గారి పాట 28,000. ప్రభాకర్ అన్న గారి పాట 30,500. ప్రభాకర్ అన్న గారి పాట 31,000. ప్రభాకర్ అన్న గారి పాట 31,500. మూడోసారి
వంటలు అయితే అన్నీ రెడీ అయితే అయిపోయాయండి. పూజ చేసేసి అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకొంచెం సేపట్లో అయితే. దేవుడికైతే నైవేద్యం పెట్టడానికైతే ఏవైతే వంటలు అయితే చేశారో అవన్నీ అయితే తీసుకొచ్చి దేవుడికి అయితే నైవేద్యం పెట్టారండి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. హస్తో పాదృక్షాల్యానంతరం శుద్ధ ఆశ్రయం సమర్పయామి. అన్నదానం అయితే స్టార్ట్ అయ్యిందండి. సాయంత్రం అయితే వినాయకుడిని తీసుకొచ్చి అయితే ట్రక్లో అయితే పెట్టారండి. ఇంకొంచెం సేపట్లో అయితే ఉట్టు కూడా కొట్టడం స్టార్ట్ అవుతుంది.
తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతో వేసుకుంది. कुमकुम केशरा हीरे जडिता मुकुटा शोभा तो बारा रोज तीनों पूरे जर्नी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे माना कामना पूरती जय देव जय देव लंबोदर पीतांबर परिवर बंधन सरळ सुंद भक्त तुंड त्रिनयना शास्त्रमाचा वट्टा हे सदना दीन विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंडस्थ मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय जीवन तुम्हारो दर्शन मेरा मन रमता जय देव आप भगत से कोई महाराज को अधिभावे हो सावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव दुर्गे दुर्घट भारी तुझ बिन संसारी अनाथ नाथे अंबे करुणा विस्तारी माला ललिताय कपालमाला अंकित सुंदराय दिगंबराय दिगंबराय नमः शिवाय नमः शिवाय हरि रुकांगण मंदिर चरण डोळ्यान पाहिल रूप तुझे प्रेमी आली देव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं ममदेव देव कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा सुखस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं राम नारायणं कृष्ण दामोदरं
ట్యాంక్ బండ్కి అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడైతే చిన్న చిన్న వినాయకులను అయితే పెట్టేసుకున్నారు. క్రేన్తో అయితే వినాయకుడిని అయితే పైకి అయితే ఎత్తుతున్నారు. ట్రైన్ దగ్గర ఉండకండి బాబు, భక్తులకు ముఖ్య గమనిక. మీరంతా ఇక్కడ రండి బాబు. చిన్న అది ఆ వయసు చెప్పలేమమ్మా, అది మీరు ఇక్కడ జరగండి, అక్కడ ఉండకండి ట్రైన్ దగ్గర. వినాయకుడిని అయితే నీళ్ళలో అయితే నిమజ్జనం అయితే చేసేసాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.